బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల బీజేపీ నేత తుల ఉమా పార్టీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి టికెట్ ఆశించి చివరి వరకు నమ్మకం పెట్టుకున్న తుల ఉమకు ఆ పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తుల ఉమా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు కార్యకర్తలు చెప్పారు. ఇక భవిష్యత్తు కార్యాచరణకు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల బీజేపీ నేత తుల ఉమా ఆ పార్టీని వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి టికెట్ ఆశించి చివరి వరకు నమ్మకం పెట్టుకున్న తుల ఉమకు ఆ పార్టీ మొండి చేయి చూపించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తుల ఉమా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు కార్యకర్తలు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో నిన్న ఒక ఉత్కంఠ పరిణామం అయితే నెలకొందని చెప్పవచ్చు. నిన్న నామినేషన్లు చివరి రోజు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు కావడంతో బీజేపీ పార్టీ డిక్లేర్ చేసిన తుల ఉమా నామినేషన్ దాఖలు చేశారు. తనంతరము ప్రచారానికి కూడా వెళ్ళిన నేపథ్యంలో మరొక 2 గంటల్లో నామినేషన్ల పర్వం ముగుస్తుందన్న తరుణంలో బీజేపీ అధిష్టానము తుల ఉమకు జలకిచ్చినట్టుగా కూడా చెప్పొచ్చు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు బీఫామ్ ఇస్తూ కూడా ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. అంటే వికాస్ రావు కూడా బీజేపీ పార్టీ నుండి నామినేషన్ వేసిన సందర్భంగా తుల ఉమా కన్నీటి పర్యంతమైన సన్నివేశం అయితే నెలకొంది. అయితే తుల ఉమా సాయంత్రం సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్ తన నివాసానికి, తుల ఉమా నివాసానికి వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య కూడా తన నివాసానికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇరు పార్టీ నేతలు కూడా తమ పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించడంతో తుల ఉమా కార్యాచరణ ఈరోజు మీడియా ముందు చెప్పే విధంగా ప్రణాళిక, అంటే భవిష్యత్తులో ఏ పార్టీ, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుండడంతో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలతో ఇప్పటికే ఒక ప్రభంజనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక హవా కొనసాగుతుంది. అంటే పెద్ద ఎత్తున కూడా ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తుల ఉమా కాంగ్రెస్ పార్టీ వైపు ఆశగా చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మాత్రం ఏదైతే బీఆర్ఎస్ లోకి వెళ్తారా లేక కాంగ్రెస్ పార్టీ వైపు వస్తారా అనేది ఒక సందిగ్ధత నెలకొంది. కార్యకర్తలు అయితే ఇప్పుడు తన అనుచరులు కూడా ఒక సందిగ్ధంలో పడ్డ పరిస్థితి నుండి భవిష్యత్తు ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ పార్టీలో మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. అంటే ఇప్పటికే ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ అనేది ముగిసిపోయింది. సో ఒకవేళ ఈ 2 పార్టీల్లో ఏ పార్టీకి వెళ్ళినా కానీ ఎలాంటి అవకాశాలకి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రీకాంత్? నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసినప్పటికీ తుల ఉమా కరాఖండిగా ట్రైన్ చేస్తున్న విషయం అయితే తెలిసిందే. తాను బరిలో ఉంటాను అని చెప్పేసి ప్రకటించిన విషయమే. అయితే మరొక 3-4 రోజుల్లో నామినేషన్ల ఉపసంహరణ నుండి ఈ 4 రోజుల్లో తను ఉపసంహరించుకుంటారా, తన నామినేషన్ ఉపసంహరించుకుంటారా లేక ఇండిపెండెంట్ గా అలాగే బరిలో దిగుతారా అనేది అయితే ఒక సందిగ్ధత నెలకొంది. ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. దాదాపు ఈ రోజు చర్చలు జరిపిన అనంతరం, అంటే ఇరు పార్టీ నేతలతో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీతో చర్చలు జరిపిన అనంతరం తన భవిష్యత్ ప్రణాళిక అయితే వెల్లడించనున్నట్లు సమాచారం ఉంది. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన తుల ఉమా కరీంనగర్ జిల్లా చైర్మన్ గా కూడా పదవిలో కొనసాగిన పరిస్థితి. అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి నచ్చక ఆ పార్టీలోంచి గత కొంతకాలం క్రితమే తాను బయటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీలోకి వెళితే
తగిన ప్రాధాన్యత ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో కూడా తులా ఉమ్మన్నట్టుగా తెలుస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తు అంటే రాజకీయంగా భవిష్యత్ బాగుంటుంది అన్నట్టు కూడా ఆ పార్టీ వర్గాలు అంటే తన అనుచరులు కూడా ఒక సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. తులా ఉమా అనుచరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.